సిఫార్సు. ఏలూరులో కొత్త రకం పాప్కార్న్ సీడ్ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు. గోర్మే పాప్కార్న్ ఆధ్వర్యంలో దేశంలోనే తొలి నూతన వంగడం విడుదల. పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఉగ్రలింకుల కలకలం. ఎన్ఐఏ అదుపులో ఇంజనీరింగ్ విద్యార్థి. హోటల్ గర్హంపై బాసింగ బలాలు ఫేమ్ ఈశ్వర్ సాయి సంచలన ప్రకటన. మాధురి రాథోడ్తో ఎమోషనల్ కనెక్షన్ ఉందంటూ కమెంట్. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో సీఎం విజయ్ కీలక ప్రకటన చేశారు. అన్నపూర్ణి సూపర్ 6 పేరుతో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని మరింత విస్తరిస్తామని ప్రకటించారు. ఇకపై డీలక్స్ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నట్లుగా వెల్లడించారు. అలాగే మహిళలకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తామని సీఎం విజయ్ ప్రకటించారు. మరోవైపు పరందూర్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు ప్రాజెక్టుపై కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. பெரம்பூர் விமானாசிரிய ப்ராஜெக்ட்னு ரத்து చేస్తున్నకున్న ప్రకటించారు. பயன்பெறும் வகையில் அவர்களின் முன்னேற்றத்திற்காகவும் பாதுகாப்பிற்காகவும் பல்வேறு திட்டங்கள் தீட்டப்பட்டு இதுவரை சிங்கப்பெண் சிறப்பு அதிரடிப்படை திட்டம், தாய்மாமன் தங்கமோதிர திட்டம், வெற்றி மகளிர் ஆடுகள் வளர்ப்பு திட்டம், அண்ணனின் சீர்திட்டம் போன்ற திட்டங்கள் அறிவிக்கப்பட்டு அதற்கான நிதி ஒதுக்கீடும் செய்யப்பட்டு நடைமுறைப்படுத்த நடவடிக்கைகள் மேற்கொள்ளப்பட்டு வருகிறது. மேலும் நமது அரசு மக்களின் வாழ்வாதார முன்னேற்றத்தினை முதன்மை நோக்கமாக கொண்டு வெற்றி தொலைநோக்கு திட்ட ஆவணத்தினை வெற்றி விஷன் டாக்குமெண்ட் வெளியிட்டுள்ளது. அந்த திட்ட ஆவணத்தின் அடிப்படையில் இலக்கு நிர்ணயம் செய்து பல்வேறு திட்டங்கள் அடுத்து வருகின்ற 1ஆம், 3ஆம் மற்றும் 5ஆம் ஆண்டிற்குள் நிறைவேற்றத்தக்க திட்டங்களாக வகைப்படுத்தப்பட்டுள்ளது. சிறப்பினமாக பெண்கள் பயன்பெறும் வகையில் பல்வேறு திட்டங்களுக்கு செயல் வடிவம் கொடுத்து இவ்வரசு நிறைவேற்றும். கடந்த 4 மாதங்களாக வளைகுடா பகுதியில் நிலவி வரும் போர் சூழல் காரணமாக எரிவாயு சிலிண்டர் கிடைப்பதில் தட்டுப்பாடு நிலவி வருகின்றது. இதனால் மாற்று எரிபொருளை பயன்படுத்தி வருவதாலும் எரிவாயு சிலிண்டர் விலை உயர்வினாலும் பொதுமக்கள் தங்களது வருவாயிலிருந்து கூடுதலான தொகையினை செலவிட்டு இன்னலுக்கு ஆளாகி வருகின்றனர். இதனை கருத்தில் கொண்டு நிதி நெருக்கடியான சூழலிலும் பொதுமக்களின் நிதிச்சுமையினை குறைக்கும் வகையிலும் பொதுமக்களின் நலனை பாதுகாக்கவும் மக்களுக்கு அளித்த வாக்குறுதியை நிறைவேற்றும் நோக்கிலும் எரிவாயு சிலிண்டருக்காக செலவழிக்கப்பட்டு வரும் தொகையினை அவர்களுக்கு வழங்க அரசு முடிவு செய்துள்ளது. பெண்கள் பயன்பெறும்
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో కాంగ్రెస్లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్గా మారింది. కొండా సురేఖతో పాటు మరో ఇద్దరు వ్యవహారంపై క్రమశిక్షణ కమిటీ కీలకంగా చర్చించినట్లుగా సమాచారం. ఇప్పటికే సంబంధిత వీడియోలను పరిశీలించిన కమిటీ కఠిన చర్యలకు సిఫార్సు చేస్తూ నివేదిక సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. ఈ నివేదికను టీపీసీసీ చీఫ్ ఏఐసీసీకి పంపినట్లుగా సమాచారం. మరోవైపు ఎమ్మెల్యేల అప్పీల్తో పాటు వరుసగా చోటు చేసుకున్న పరిణామాలపైన కమిటీ నివేదిక ఇవ్వనుంది. ఈ క్రమంలో ఎంపీ మల్లు రవి ఉదయం సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ కాంగ్రెస్లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్గా మారింది. కొండా సురేఖతో పాటు మరో ఇద్దరి వ్యవహారంపై క్రమశిక్షణ కమిటీ కీలకంగా చర్చించినట్లుగా సమాచారం. ఇప్పటికే సంబంధిత వీడియోలను కఠినంగా పరిశీలించిన కమిటీ కఠిన చర్యలకు సిఫార్సు చేస్తున్నట్లుగా నివేదిక సిద్ధం చేస్తుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? కొండా ఫ్యామిలీ పైన వేటు తప్పదంటారా? ఇక మరోవైపు కొండా సుస్మిత మరో పార్టీకి వెళుతున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. వాస్తవం ఉందా దీనిలో? రైట్ లక్ష్మణ్, అయితే ఇప్పుడు కొండా సురేఖ కావచ్చు, కొండా ఫ్యామిలీకి సంబంధించి కూడా రాష్ట్రంలో ఆ వ్యవహారానికి సంబంధించి కూడా కీలక పరిణామాలు చేసుకున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక అమెరికా పర్యటనకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి నియమించుకొని హైదరాబాద్కు వచ్చారు. ఈ రోజు ఏదైతే ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక మొత్తంగా మంత్రి కొండా సురేఖ ఫ్యామిలీకి సంబంధించిన వ్యవహారం కావచ్చు, అలాగే తన కూతురు సుస్మిత పాటిల్ సీఎం రేవంత్ రెడ్డి పైన చేసిన అనుచిత వ్యాఖ్యలు కావచ్చు, అలాగే ఎమ్మెల్యే పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి సంబంధించి కూడా మాట్లాడడం కావచ్చు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తట్టుకోబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పటికీ ఈ అంశం పైన కూడా కాంగ్రెస్ నేతలు కావచ్చు, ఎమ్మెల్యేలు అంతా కూడా మూకుమ్మడిగా ఖండిస్తా ఉన్నారు. ప్రధానంగా కొండా సురేఖ సంబంధించి తన కూతురు చేసిన వ్యాఖ్యలు కావచ్చు, దానికి కొండా సురేఖ ఇచ్చిన వివరణ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా వాళ్ళు ఖండించారు. కొండా సురేఖను బర్తరఫ్ చేయాలంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కూడా వాళ్ళు కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. పార్టీ లైన్ కి విరుద్ధంగా, పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా క్రమశిక్షణ కలిపి ఇట్లాంటి మాటలను బహిరంగంగా కొండా సుస్మిత మాట్లాడడాన్ని ఖండించలేదు కొండా సురేఖ అన్నట్టు కూడా వాళ్ళు తెలుపుతా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ఈ అంశం పైన కూడా సీఎం రేవంత్ రెడ్డితో వాళ్ళు ఈ రోజు సమావేశంలో కూడా ఇదే అంశాన్ని కూడా ప్రస్తావిస్తానికి సిద్ధంగా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా కొండా సురేఖకు సంబంధించి కూడా క్రమశిక్షణ కమిటీ, ఒకవైపు క్రమశిక్షణ కమిటీకి సంబంధించి కూడా వివరణ ఇచ్చిన నేపథ్యం కావచ్చు, వివరణ కూడా సరిగా లేదు, తన కూతురికి సంబంధం లేదు, తన మాటలకు సంబంధించి కూడా సంబంధం లేనట్టుగా కూడా వివరణ ఇచ్చిన నేపథ్యంలో ఇక వీళ్ళంతా కూడా ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, దాన్ని ఖండించిన నేపథ్యం కావచ్చు, తన కూతురుగా వ్యాఖ్యలు చేసినందుకు బాధ్యత రహితంగా ఉన్న వ్యాఖ్యలను ఖండించలేదన్నట్టుగా కూడా ఈ అంశాన్ని కూడా ప్రస్తావించారు. కొండా సురేఖ నుంచి అంటే తన సుస్మిత మాటలకు సంబంధించి కూడా వెనుక ఉండి ఎవరు నడిపించారు అనే కోణంలో కూడా వాళ్ళు మాట్లాడిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి దీనికి సంబంధించి కూడా పిసిసి కావచ్చు, అలాగే టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి సంబంధించి కూడా ఏఐసిసి క్రమశిక్షణ కమిటీ, అలాగే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ కూడా ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్కి సంబంధించి కూడా నివేదికను సిద్ధం చేశారు. ఇక మీనాక్షి నటరాజన్కి సంబంధించి కూడా దీంట్లో రంగంలోకి దిగిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. పార్టీ లైన్ దాటిన వారిపైన కూడా కఠిన చర్యలకు తప్పనట్టుగా కూడా ఇప్పటికే స్పష్టం చేశారు. ఇదే అంశాన్ని కూడా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా ఇంకా ఇద్దరు చిన్నారెడ్డికి సంబంధించి కావచ్చు, అలాగే రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కావచ్చు, క్రమశిక్షణ కమిటీ సీరియస్ గా తీసుకున్నది. వాళ్ళు ఇచ్చిన రిప్లై సరిగా లేనట్టుగా కూడా క్రమశిక్షణ కమిటీ ఇప్పటికీ ప్రాథమిక నిర్ధారణ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక మొత్తంగా ఈ 3 నివేదికలకు సంబంధించి ఏఐసిసి క్రమశిక్షణ కమిటీకి పంపించడం జరిగింది. అలాగే ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కి, అలాగే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కి ఆ నివేదికను
క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అందించారు. అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంబంధించి కావచ్చు, అలాగే ఇప్పుడు కొండా సురేఖకు సంబంధించిన అంశం కావచ్చు, చిన్నారెడ్డి సంబంధించిన అంశం కావచ్చు, ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక పార్టీకి సంబంధించి కావచ్చు, పార్టీ లైన్ క్రాస్ చేసి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం కావచ్చు, స్వయంగా కొండా ఫ్యామిలీకి సంబంధించి కూడా ఇప్పుడు సీరియస్ గా ఉన్నది క్రమశిక్షణ కమిటీ. ఎందుకంటే స్వయంగా సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన ఆయన పైన వ్యాఖ్యలు చేయడం కావచ్చు, ఏదైతే తన అనుచరుల పేరు చెప్పడం కావచ్చు, ఇంకా తన అన్నదమ్ములకు సంబంధించి కావచ్చు, అక్రమాస్తులు కలిగినట్టుగా ఉన్నారు కాబట్టి ఆ చిట్టాను బయట పెడతామని చెప్పిన నేపథ్యం కావచ్చు, గతంలో హామీ ఇచ్చారు తర్వాత మరిచిపోయారు, ఇట్లాంటి వ్యాఖ్యలు కావచ్చు. మొత్తంగా ఇప్పుడు ఇది ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు రాష్ట్రంలో. ఎందుకంటే స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి పైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీటన్నిటిని ఖండించారు. కొండా సురేఖ ఇచ్చిన రిప్లైకి సంబంధించి కూడా వాళ్ళు జీర్ణించుకోలేని పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇప్పటికే పదే పదే చెప్తా ఉన్నారు. తన కూతురు సుష్మితానికి సంబంధించి కూడా వ్యాఖ్యల పైన కూడా ఆ వివరణకు సంబంధించి కూడా సరిగా లేదు. ఆ వివరణకు సంబంధించి కావచ్చు, ఆమె చేసిన వ్యాఖ్యలను కొండా సురేఖ ఖండించాలి, క్షమాపణలు చెప్పాలన్నట్టుగా కూడా సిఎల్పి మీడియా సమావేశానికి సంబంధించి కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రభుత్వ విప్పులు కోరిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు కొండా ఫ్యామిలీకి సంబంధించి దీనిపైన ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. కొండా సురేఖ నిన్న ఇచ్చిన రిప్లైలు కూడా మొన్న ఏదైతే ఆమె క్రమశిక్షణ కమిటీకి పంపించిందో అదే రిప్లై ఉన్నది. ఇది ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా పార్టీ లైన్ క్రాస్ చేసి తమ కుటుంబం పైన నేను కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతాను, మంత్రిగా కొనసాగుతా ఉన్నాను, తన కుటుంబం పైన కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తారు, వాళ్ళపైన ఇలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారన్నట్టుగా కూడా క్రమశిక్షణ కమిటీకి ఆమె ఒక సవాల్ విసిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రభుత్వ ఇప్పుడు భేటీ కాబోతున్నారు. నివేదిక సంబంధించి కూడా అధిష్టానానికి పంపించడం జరిగింది. కాబట్టి మొత్తంగా కొండా సురేఖకు సంబంధించి కూడా క్వశ్చన్ మార్క్ మిగిలిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. తనను బర్తరఫ్ చేస్తారా లేదా స్థానచలనం చేస్తారా, తన శాఖని మారుస్తారా లేదా సస్పెండ్ చేస్తారా, ఈ మొత్తంగా ఈ 3 అంశాలకు సంబంధించి కూడా క్వశ్చన్ మార్క్ గా మిగిలిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి మొత్తంగా ఈ రోజు సాయంత్రానికి సంబంధించి కూడా కొండా సురేఖ ఫ్యామిలీ ఎపిసోడ్ కి తెరపడి ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది లక్ష్మణ. అయితే ప్రధానంగా కొండా సుస్మిత మరో పార్టీకి టచ్ లో ఉన్నారంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి, వాస్తవం ఉందా? రైట్, కొండా ఫ్యామిలీకి సంబంధించి కూడా బీజేపీలకు వెళ్తానట్టు కూడా వార్తలు వస్తా ఉన్నాయి. ప్రధానంగా దాంట్లో కొండా సుస్మితకి సంబంధించి కూడా బీజేపీలకి వెళ్తారు. అందుకే కాంగ్రెస్ పార్టీ పైన సీఎం రేవంత్ రెడ్డి పైన ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారు, తన వెనక నుంచి నడిపించినారు. బీజేపీ నేతలంతగా కూడా సోషల్ మీడియా వేదిక కూడా ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడే కాదు గత కొద్ది నెలల క్రితం కూడా ఇదే ప్రచారాలు కొనసాగుతా ఉన్నది. ఈటల సంబంధించి బాటలో కొండా సురేఖ ఫ్యామిలీ వెళ్తాది అన్నట్టుగా కూడా వార్తలు వస్తున్న నేపథ్యం అయితే సోషల్ మీడియాలో కనిపిస్తా ఉన్నది. మొత్తంగా ఈ కొండా సురేఖ ఫ్యామిలీకి సంబంధించి ఇప్పుడు మారుతారా, పార్టీ మారితే ఏ విధంగా ఉంటుంది, పార్టీకి సంబంధించి కూడా మారేందుకే ఇట్లాంటి సొంత పార్టీ పైన సొంత ఏదైతే ఆ పార్టీ అధినేత పైన ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తానట్టు కూడా సోషల్ నేపథ్యం కనిపిస్తుంది. మొత్తంగా కొండా ఫ్యామిలీకి సంబంధించి ఇప్పటి వరకు మొన్న కొండా మురళికి సంబంధించి కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేస్తానట్టు కూడా వార్తలు వచ్చిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఈ ఎపిసోడ్ కి సాయంత్రం వరకు ఒక ఎపిసోడ్ అంటే దీనికి సంబంధించి కూడా ఫుల్ స్టాప్ పడే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి లక్ష్మణ్. థ్యాంక్ యూ హరీష్. ఆంధ్రప్రదేశ్లో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పర్యటించారు. ఏలూరు జిల్లా ముస్నూరులో తొలి నాన్ జిఎంఓ హైబ్రిడ్ పాప్కార్న్ వంగడాన్ని ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్కు ఎగుమతి చేసే స్థాయికి తీసుకెళ్తామని తెలిపారు. భవిష్యత్తులో పాప్కార్న్ అంటే ముస్నూరు గుర్తుకొచ్చేలా చేస్తామని చెప్పారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్గా మారుస్తామని, అనకాపల్లికి పోలవరం ఎడమ కాలువ ద్వారా నీరు అందిస్తామని వెల్లడించారు. గోదావరి, కావేరీ నదుల అనుసంధానం అవసరమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అయితే ఇందులో రాజకీయ చెత్తను కూడా కడిగేయాల్సిన అవసరం ఉంది. నేను ఈ విషయం మీ అందరికీ చెప్తున్నాను. ఇన్ని పనులు చేస్తే రేపు ఎలక్షన్ వస్తే మీరందరూ కూడా ఏం ఆలోచిస్తే ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకు ఓట్లు ఇవ్వాలనుకుంటారు. అది మానాలి.
నేను కూడా గట్టిగా మాట్లాడదాం అనుకుంటున్నాను. ప్రజలు నీతి నిజాయితీగా ఉంటే తప్పుడు రాజకీయాలు చేసే వ్యక్తులు తప్పులు చేయకుండా ఉండే పరిస్థితి వస్తుంది. అందుకే ఎన్నికల్లో డబ్బుల ప్రభావం లేకుండా చేయవలసిన బాధ్యత మీ అందరి పైన ఉంది. అది చేస్తామన్న రోజునే ఈ రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుందని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. అయితే ఇందులో రాజకీయ చెత్తను కూడా కడిగేయాల్సిన అవసరం ఉంది. నేను ఈ విషయం మీ అందరికీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ మతాన్ని కించపరిచేలా చర్యలు అడ్డుకుంటామని స్పష్టం చేశారు. బలవంతపు మత మార్పులను సహించేది లేదన్నారు. హిందూ సంప్రదాయాలకు భంగం కలిగించే ఏ చర్యనైనా అడ్డుకుంటామన్నారు. ఇదే సమయంలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుపై కూడా కీలక ప్రకటన చేశారు. బీజేపీలో చేరే ఆలోచన తనకు లేదని స్పష్టం చేసిన విజయసాయిరెడ్డి 3-4 నెలల్లో కొత్త పార్టీని ప్రకటిస్తానని తెలిపారు. టీడీపీ, వైసీపీతో సహా అన్ని పార్టీలు రాష్ట్రాన్ని ఎలా నాశనం చేస్తున్నాయో చెప్తానంటూ హాట్ కామెంట్ చేశారు. మరొక విషయం కూడా నేను ప్రస్తావిస్తున్నాను. మీరు అనుకోవచ్చు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన ఇది కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగస్వామి. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సంఘ పరివార్ కానీ ఆర్ఎస్ఎస్ కానీ లేకుండా ఉంటే మిగతా బీజేపీ కానీ గట్టి చర్యలు తీసుకుంటా ఉంటే ఇటువంటి ఇన్సిడెంట్స్ పునరావృతం కాకుండా బీజేపీ కేంద్ర నాయకత్వం, సంఘ పరివార్ కేంద్ర నాయకత్వం అహర్నిశాలు పనిచేస్తా ఉంటే రాష్ట్ర బీజేపీ యూనిట్ నిద్రపోతా ఉంది. ఎందుకు నిద్రపోతా ఉంది? మీ పదవులు కాపాడుకోవాల్సిన నిద్రపోతున్నారా? లేకుంటే వేరే ఇంకేదైనా ఎక్స్ట్రేనియస్ కన్సిడరేషన్స్ మీరు చంద్రబాబు నుంచి పొందుతున్నారా? ఎందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం అంటే స్టేట్ లీడర్షిప్ దీన్ని స్పెక్టేటర్ గా చూస్తా ఉంది? దీనిలో మీ ఇంట్రెస్ట్ ఏంటి అన్నటువంటి విషయాన్ని నేను బీజేపీ స్టేట్ లీడర్షిప్ ని క్వశ్చన్ చేస్తా ఉన్నాను. ఇక రాష్ట్రంలో చివరిగా నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, ఎవరికి ఏ అన్యాయం జరిగినా కూడా ఎక్కడ ఏ అన్యాయం, ఇటువంటి అన్యాయాలు ఎక్కడ ఏం జరిగినా కూడా విజయసాయిరెడ్డి అనేటటువంటి వ్యక్తి ముందుంటాడు. ఈ అన్యాయాలని ఖండిస్తాడు. వీటి మీద ఉద్యమిస్తాము అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా. పెద్దపల్లి జిల్లాలోని రామగుండంలో ఉగ్రలింకలు కలకలం రేపాయి. అయోధ్యానగర్లో ఇంజనీరింగ్ విద్యార్థి ముజామిల్ ఖాన్ ఇంట్లో తెల్లవారుజామున ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో రామగుండానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి ముజామిల్ ఖాన్ను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ముజామిల్ ఖాన్కు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో అధికారులు విచారణ చేపట్టినట్లుగా సమాచారం. ప్రస్తుతం ముజామిల్ను ఎన్ఐఏ అధికారులు ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు తదితర అంశాలపై దర్యాప్తు కొనసాగుతున్నట్లుగా సమాచారం. నా పేరు మొహమ్మద్ ముజమ్మిల్. 1 year బ్యాక్ ఒక గ్రూప్లో నాకు ఎవరు యాడ్ చేసిండ్రు. యాడ్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే ఏఐ కోర్స్ గురించి నేర్పిస్తా అన్నారు. నేర్పిస్తా అని ఏమేమో అంటే క్రైమ్ చేసిండ్రు. వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళు అరెస్ట్ అయితే మళ్ళీ నాకు వచ్చి నేను ఆల్రెడీ ఎప్పుడే ఎగ్జిట్ చేసేసిన దానిలోకి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు వచ్చి నా కోసం ఎంక్వైరీ చేసి వెళ్ళిపోయాను అంతే. ఏమని లేదు, వచ్చారు చూసారు చెక్ చేసారు ఫోన్ ఇంకా ల్యాప్టాప్ వెళ్ళిపోయాను అంతే. వచ్చిన వాళ్ళు ఎన్ఐఏ పోలీసులా? గుజరాత్. ఓకే, గుజరాత్ నుంచి వచ్చారా? సైబర్ క్రైమ్ గ్రూప్ పేరు అది ఎప్పుడు 1 year బ్యాక్ అయింది. అది నాకు ఇప్పుడు మంచిగా గుర్తు కూడా లేదు. దాంట్లో ఏమైంది కూడా నాకు తెలియదు. అది తీసుకొని ఇప్పుడు వచ్చిండ్రు వాళ్ళు. ఆ గ్రూప్ పేరు కూడా నాకు తెలియదు. దాంట్లో నేను అసలు ఉన్నా కూడా నాకు తెలియదు. వాళ్ళు ఏదో నేర్పిస్తాను దాంట్లో యాడ్ చేసిండ్రు అంతే. 1 year బ్యాక్. నా పేరు మొహమ్మద్ ముజమ్మిల్. 1 year బ్యాక్ ఒక గ్రూప్లో నాకు ఎవరు యాడ్ చేసి
హోటల్ ఘటనపై ఫోక్ సాంగ్స్ యాక్టర్ ఈశ్వర్ సాయి సంచలన ప్రకటన చేశారు. తన భార్య అక్కడికి రావడానికి కారణం తప్పుడు సమాచారం అని చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన వాష్రూమ్లో వేరే వ్యక్తి ఉండడంతో మాధురి రాథోడ్ వాష్రూమ్ ఉపయోగించుకునేందుకు వెళ్ళానని వివరణ ఇచ్చారు. అయితే మాధురి రాథోడ్తో ఎమోషనల్ కనెక్షన్ ఏర్పడిందని, అది కూడా తప్పేనని ఈశ్వర్ సాయి అంగీకరించారు. జరిగిన పరిణామాలపై మాధురి రాథోడ్కు తన తరపున క్షమాపణలు చెప్తూ ఇంతటితో ఆపేయండంటూ ఆయన చేసిన ప్రకటన ఇప్పుడు వైరల్గా మారింది. క్లియర్గా చెప్పాను కదండి, మేము తప్పు చేశాము. ఆ తప్పు ఏంటి? మేము ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాము అని చెప్పాను. ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం అంటే మీ దృష్టిలో ఏమనుకుంటున్నారండి? అసలు ఆ రోజు అక్కడ ఏం జరిగింది మీకు తెలిసిన 10% మాత్రమే, 90% మీకు తెలియదు. ఆ రోజు ఏం జరిగిందో మీ అందరి ముందు నేను పెట్టబోతున్నాను. ఆ రోజు మార్నింగ్ నాకు షూట్ ఉంది. ఎర్లీ మార్నింగ్ 5:30 కల్లా మేము లొకేషన్కి స్టార్ట్ అయిపోతాం. నేను 4:15కి నా రూమ్లో లేచాను. ఆ టైంకి అసిస్టెంట్ అనే అతను నా వాష్రూమ్లో ఉండటం జరిగింది. నేనేం చేశాను, నేను మాధురి రూమ్కి వాష్రూమ్ యూజ్ చేసుకోవడానికి నేను వెళ్ళాను. ఆ టైంకి నాకు మాధురికి ఆ లీనియన్స్ ఉంది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మేము ఎమోషనల్గా కనెక్ట్ అయ్యామని చెప్పి. నాకు మాధురికి ఆ లీనియన్స్ ఉంది కాబట్టి నేను ఆ రూమ్కి వెళ్ళి డోర్ నాక్ చేశాను. ఆమె రూమ్ డోర్ ఓపెన్ చేసింది. ఆమె రూమ్ డోర్ ఓపెన్ చేసింది. నేను డైరెక్ట్గా వాష్రూమ్కి వెళ్ళిపోయాను. ఆమె క్యాజువల్గా ఆమె రూమ్ డోర్ లాక్ కూడా చేయలేదు. రూమ్ డోర్ ఓపెన్లోనే ఉంది. ఆమె క్యాజువల్గా బెడ్ మీద కూర్చొని ఫోన్ యూజ్ చేస్తుంది. అదే టైంకి మా వైఫ్ వాళ్ళకి ఎవరో రాంగ్ గైడెన్స్ ఇచ్చారు, ఎవరో అనుమానాస్పదంగా ఏదో చెప్పారు. ఆ టైంకి సేమ్ రూమ్కి వచ్చింది. రూమ్ డోర్ ఓపెన్లోనే ఉంది. ఆ సిచ్యువేషన్లో మా వైఫ్ ఆవేశం వల్ల ఆమెకి ఇష్టం వచ్చింది చేసింది. అక్కడ ఆ సిచ్యువేషన్లో ఆమె ఇష్టం వచ్చింది చేస్తుందని చెప్పి నేను మాట్లాడే సిచ్యువేషన్లో కూడా లేను. ఆమె నేను ఏం మాట్లాడినా సరే ఆమె నాకు రివర్స్ అయిపోతుంది. అసలు స్కోప్ కూడా ఇవ్వట్లేదు, మాట్లాడే గ్యాప్ కూడా ఇవ్వట్లేదు. ఆమె ఆవేశంలో ఏదేదో చేస్తుంది. ఆమె అనుకున్న వాళ్ళు రకరకాల వీడియోలు తీస్తున్నారు, రకరకాలుగా బూతులు. మా వైఫ్ కి ప్రీవియస్ గానే నా మీద చాలా అనుమానం ఉంది. అక్కడికి వచ్చే టైంకి ఆ సిచ్యువేషన్ ఇదంతా చూసేటప్పటికి ఆమె అనుమానం నిజమైంది అని ఆమె అనుకుంది. ఈలోపు ఆ వెనుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ విషయాలని అతను ఎవరు నాకు కూడా తెలియదు. వెనుకున్న వ్యక్తులు అసభ్యకరంగా మాట్లాడటం నేను అప్పటికి ఆమెకు చెప్తున్నాను, ఆపుతున్నాను. గొడవలు కాదు, కొట్టుకోకండి, కూర్చొని మాట్లాడుకుందాం అని క్లియర్గా నా భార్యకి నేను సంజాయిసి చెప్పడానికి ట్రై చేస్తున్నా కూడా ఆమె వినే పరిస్థితిలో లేదు. నేను ఒక్క మాట మాట్లాడుతుంటే ఆమె 4 దెబ్బలు కొట్టేటట్టుగా ఉంది. ఆ వైఫ్ ఏం జరిగింది నన్ను పట్టుకొని కొట్టి అడుగుతున్నా సరే నేను కామ్గా ఉండటానికి రీజన్ అక్కడ వాళ్ళందరూ వీడియోస్ తీస్తున్నారు. నేను ఏం చెప్తే ఏ రకంగా పోర్ట్రే అయ్యిద్దో తెలియదు. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి నాకు స్కోప్ కూడా ఇవ్వలేదు. ఆల్రెడీ మీకు చెప్తున్నాను కదండి, మేమిద్దరం కనెక్ట్ అయ్యి జస్ట్ 2.5 months అయ్యిందని చెప్తున్నాను. మా మధ్య ఒకరికి లీనియన్స్ ఉంది తప్పితే అంతవరకు వెళ్ళే లీనియన్స్, అంతవరకు వెళ్ళే ర్యాప్ మా ఇద్దరి మధ్యలో లేదు. మేము ఇమోషనల్ కనెక్ట్ అయ్యాం, ఇమోషనల్గా మాట్లాడుకుంటాం అంతే తప్పితే మేము అంత దూరం మేము ఎప్పుడు వెళ్ళాలని కూడా మేము ఎప్పుడు అనుకోలేదు. అలాంటి క్యారెక్టర్ ఆ అమ్మాయి అస్సలు కాదండి. అమ్మాయి చాలా రెస్పాన్సిబుల్ పర్సన్. అమ్మాయి ఫ్యామిలీని అంతా పోషించుకోవడానికి చాలా కష్టపడుతుంది. నేను ఎప్పటి నుంచో కొన్ని 4-5 years నుంచి అమ్మాయిని నేను చూస్తున్నాను. ఇదే విషయాన్ని మీ అందరికి ఇంటర్వ్యూలో చెప్దాం అనుకున్నాను, కానీ మా లీగల్ అడ్వైస్ ప్రకారం నేను ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పాను. అందులో కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీ అందరికి 10% మాత్రమే తెలుసు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ నటి అనసూయ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన మరో వీడియోలో మహిళలపై కొనసాగుతున్న కొన్ని ఆచారాలు, సాంప్రదాయాలపై ఆమె ప్రశ్నలు లేవనెత్తారు. భర్త చనిపోతే బొట్టు ఎందుకు తీసేయాలి, గాజులు ఎందుకు వదిలేయాలి, కాటుక గజ్జలకు కూడా ఎందుకు దూరంగా కావాలి, మహిళల వ్యక్తిగత ఇష్టాలను భర్తతోనే ఎందుకు ముడిపెట్టాలని ప్రశ్నించారు. తన తండ్రి మరణించిన తర్వాత తన తల్లిలో వచ్చిన మార్పు తనను 3 ఏళ్లుగా ఆలోచింపజేస్తుందని అనసూయ చెప్పుకొచ్చారు. కాలం మారుతున్నప్పుడు సంప్రదాయాలను కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉందంటూ అనసూయ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. ఒక 3 years నుంచి మీలో చాలా మందికి తెలిసి ఉంటుంది, మా నాన్నగారు వి లాస్ట్ హిమ్ 3 years బ్యాక్. అండ్ అమ్మ చాలా అందంగా ఉంటుంది. మంచి డ్రెస్సెస్ మంచిగా బొట్టు కింద బొట్టు పెట్టి కాటుకు పెట్టుకుని
మంచి రంగు గాజులు, గజ్జలు. her feet used to look beautiful. And then there's been a change in her life. అంటే నాన్నగారు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. అండ్ దెన్ 10 మంది 10 మాటలు చెప్తారు, అది ఇది. దోస్ టైమ్స్ ఆర్ డిఫికల్ట్. ఐమ్ షూర్ చాలామంది ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు, ఎస్పెషలీ డాటర్స్ నాతో రిలేట్ అవ్వచ్చు. నన్ను తినేస్తున్న ఆలోచన ఏంటంటే, మనకి బొట్టు, కాటుక, గాజులు, గజ్జలు ఇవన్నీ అమ్మ పెట్టింది కదా. అంటే మా అమ్మకి మా అమ్మమ్మ, నాకు మా అమ్మ. హౌ ఈజ్ ఇట్ రిలేటెడ్ టు లైక్ నెయిల్ పాలిష్ పెట్టడం, గోరింటాకు పెట్టడం, ఇవన్నీ పెళ్లి కాకముందు మన అమ్మలు అమ్మమ్మలు మనకి ఇంట్రడ్యూస్ చేసినాయి. దాన్ని పెళ్లితో లింక్ పెట్టి, ఇఫ్ ఎనీథింగ్ అమ్మమ్మ చనిపోయినప్పుడు కదా అమ్మ ఇవన్నీ ఒకవేళ వదిలేసుకోవాలి అనుకుంటే చేసేది. హౌ ఆర్ దే లింకింగ్ ఇట్ టు హస్బెండ్? అండ్ ఇజంట్ ఇట్ సమ్వన్స్ పర్సనల్ చాయిస్? ఐమ్ జస్ట్ థింకింగ్ అవుట్ లౌడ్. నేను ఎవరిని ఛాలెంజ్ చేయట్లేదు, ఇది ఎవరికి వ్యతిరేకంగా కూడా మాట్లాడట్లేదు. జస్ట్ నాకు డౌట్ వచ్చింది. ఇలాంటి స్పెషల్ ఒకేషన్స్, పూజలు, పునస్కారాలు అవన్నీ జరుగుతున్నప్పుడు కూడా నాకు చాలా బలవంతమైన రూల్స్ కొన్ని అనిపిస్తూ ఉంటాయి. అసలు ఇవి ఎక్కడ రాస్తున్నాయి ఏంటి? జస్ట్ షేరింగ్ మై ఇన్సైట్స్ విత్ ఆల్ ఆఫ్ యూ. కాకినాడలో హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబ సభ్యులు బలవన్మరణానికి కారకుడైన షాదిక్ ఖాన్ను శిక్షించాలని డిమాండ్ చేస్తూ చలో కాకినాడకు పిలుపునిచ్చారు. బాలాజీ చెరువు నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టి షాదిక్ ఖాన్పై కఠిన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ఏలూరు కలెక్టరేట్ వద్ద దళిత శంఖారావం ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. దళితులకు సంబంధించిన శ్మశాన వాటికలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. శ్మశాన వాటికలకు రహదారులు, డ్రైనేజీలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని నాయకులు స్పష్టం చేశారు. దళితుల సంక్షేమంపై ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి మాల్యాద్రి విమర్శించారు. దళితులకు చెందిన శ్మశానాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉండాలని వారు డిమాండ్ చేశారు. ప్రాంతాల్లో దళితులు, గిరిజనులు ఎదుర్కొనే సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్యల మీద సమగ్రంగా అధ్యయనం చేసి వచ్చిన సమస్యల పరిష్కారం కోసంగా క్షేత్రస్థాయిలోనే సచివాలయాలకి, ఎంఆర్ఓలకి, కలెక్టరేట్లకి ఈరోజు అర్జీల రూపంలో ఇవ్వడం కోసం దళితులు సమాయత్తం వచ్చారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళు అవుతున్నప్పుడు కూడా దళితులకి నేటికి గ్రామీణ ప్రాంతాల్లో శ్మశానాలు లేవు. ఉన్న శ్మశానాలు ఆక్రమణ గురవుతూ ఉన్నాయి, బాటలు లేవు. వీటి మీద పరిష్కారం కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జీవో 1235 వస్తే పాలకులు మారుతూ ఉన్నారు, యుక్తులు మారుతూ ఉన్నారు, ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి. కానీ ఆ జీవో మాత్రం అమలు కావట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో దళితులకి చచ్చిపోయినాకైనా గౌరవంగా బతకడానికి 6 అడుగుల స్థలం ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది, ఈరోజు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వచ్చింది. దీనికోసం నిధులు కేటాయించాల్సిన పాలకులు నిధులు కేటాయించకపోగా పనితనాలు తగ్గిస్తూ ఉన్నారు తప్ప పెంచేటువంటి పరిస్థితికి రావట్లేదు. అందుకోసంగా గ్రామీణ హామీ పథకాన్ని కొనసాగిస్తూ నిధులు కేటాయించని చెప్పి కోరుతా ఉన్నాం. అదే కాదు, ఈరోజు చూస్తే ఏలూరు జిల్లాలో కూడా అనేక మంది దళితులకి ఇళ్ల స్థలాలు లేవు, ఇల్లు లేవు. 30 సంవత్సరాల బట్టి ఒక దళిత కుటుంబాలు 15 కుటుంబాలు అక్కడ మాలమాదిరి కుటుంబాలు నివాసం ఉంటా ఉంటే అక్కడ ఒక రైతు జనసేన పార్టీ నాయకుడు ఆయన వేసినట్టు నా పొలంలోకి వెళ్తే దారిదని 2 సంవత్సరాలు బట్టి వాళ్ళని తీసుకెళ్లి హైకోర్టులో వేసి పంచాయతీకి పిటిషన్ ఇచ్చి ఇల్లు ఖాళీ చేయమని చెప్పి నోటీస్ ఇచ్చాడు.
3 నోటీసులు ఇచ్చారు. 3 నోటీసులు అయిపోయిన తర్వాత మీ ఇళ్ళని బుల్రాలతో తొక్కిచ్చేస్తామని చెప్పి ఆ రకంగా దుర్మార్గంగా చక్కడితో నోటీసు ఇచ్చి చేస్తున్నాడు. వాళ్ళంతా కూడా పేదలు, పూజ చేసుకునే పేదలు. ఒక్కొక్క ఇంట్లోని 3 కుటుంబాలు 4 కుటుంబాలు నివాసం ఉంటూ ఉన్నారు. అంత దౌర్జన్యం చేసి వాళ్ళ మీద కేసు పెడుతూ ఉన్నారు. అదేమని తిరిగితే దళితులపైన పేదలపైన కేసులు పెడుతున్నారు. ఈ కుల క్షత్రియ పోరాట సంఘాలు అనేక గ్రామాల్లో సమస్యలు వచ్చినాయి. ఈరోజు జంగారెడ్డి మండలంలోని మైసనగూడలోని శ్మశానం ఆక్రమణకు గురైంది. శ్మశానంలోని ఎలాంటి సౌకర్యాలు లేవు. ఒక గ్రామమే కాదు, జనరగూడ తాడువాయిలో కానీ జీలిమెల్లి మండలంలో కానీ అనేక గ్రామాల్లో కూడా ఈరోజు శ్మశానం సమస్యలు ఉన్నాయి. అలాగే ఇల్లు కూడా లేనటువంటి సమస్యలు ఉన్నాయి. ఇళ్ల స్థలాలు ఇవ్వడం అనేది ఇళ్ల స్థలాలు ఇచ్చే పరిస్థితి ఈ ప్రభుత్వం ఆపుకుంది. అంచేత ఇమీడియట్గా ఇళ్ల స్థలాలు నమోదు చేసి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, శ్మశానాలు సర్వే చేయాలని, శ్మశానాలు ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను దళితులకే కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో సప్లాన్ నిధులను ఇతర వర్గాలకు మళ్లించకుండా చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. దళితుల నిధులను పక్కదారి పట్టిస్తే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని డిహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు హేమశంకర్ హెచ్చరించారు. దళిత హక్కుల పోరాట సమితి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళిత వ్యతిరేక విధానాలతో ముందుకు పోతా ఉన్నాయి. దాంతోపాటు దళితుల అభివృద్ధికి సంబంధించి దేశం 80 ఏళ్ల స్వాతంత్రం పొందినప్పటికీ ఇంకా దళిత వాడల్లో అభివృద్ధి చేయడాలు కనిపించడం లేదు. ఇదే అంశాన్ని దళిత హక్కుల పోరాట సమితి ప్రధానంగా తీసుకొని దళితుల సంక్షేమం కోసం, దళితుల అభివృద్ధి కోసం ఏదైతే ఎస్సీ ఎస్టీ సబ్-ప్లాన్ ఉందో ఆ చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని, ఎస్సీ ఎస్టీ సబ్-ప్లాన్ ద్వారా ఎస్సీలకు కేటాయించిన నిధులు మొత్తం దళితులకే ఖర్చు చేయాలని, ఏటా దళితుల అభివృద్ధి కోసం ఏదైతే సబ్-ప్లాన్ నిధులను వినియోగించారో వాటిపై 3 నెలలకు ఒకసారి ఆడిట్ నిర్వహించడం, ఆ సోషల్ ఆడిట్లో ఏవైతే అంశాలు ప్రధానంగా చర్చించారో వాటన్నిటి మీద కూడా ప్రతి ఏటా సబ్-ప్లాన్కి సంబంధించి రివిజన్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉంది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్లు, మండల తహసీల్దార్లకి అందరికీ కూడా రిప్రజెంటేషన్స్ అందించడం ద్వారా దళితులు ఈ రాష్ట్రంలో, దేశంలో పడుతున్న ఇబ్బందుల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకురావడం ద్వారా తద్వారా దళితుల ఎస్సీ సాధనే ధ్యేయంగా రాష్ట్ర ఐక్య రజక సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం ఏలూరు జిల్లా చింతలపూడిలో జరిగింది. ఈ సమావేశానికి పగడాల సాంబశివరావు సభాధ్యక్షత వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా రజక సంఘాలను ఏకం చేసి ఎస్సీ సాధన కోసం భవిష్యత్ కార్యాచరణ రూపొందించడంపై ఈ సమావేశంలో చర్చించారు. రజకుల హక్కులు, సామాజిక న్యాయం కోసం ఐక్యంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని నాయకులు పిలుపునిచ్చారు. అఖిల భారత స్థాయిలో గ్రూప్ 1 సర్వీసులు అయినటువంటి సివిల్ సర్వీస్ కమిషన్లో ఏదో ఈ బయట చెప్పే విధంగా జరిగేటటువంటి ఉద్యమాలు కాదు. ప్రతి ఒక్కరూ తమ యొక్క ఆకాంక్షని, చిరకాల కోరిక, మా తాతలు తండ్రుల నుంచి ప్రతి ఒక్కరూ అడుగుతున్నటువంటి విషయం, 18 రాష్ట్రాల్లో మేము ఎస్సీలుగా ఉండి ఇక్కడ ఎందుకు లేము, వాళ్ళకి మాకు ఉన్నటువంటి తేడా. ఈ ప్రభుత్వాలు ఎవరి దగ్గరైనా కానీ వాళ్ళకి మీకు విద్యపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, ఆర్థికంగా కానీ ఈ రకమైనటువంటి తేడా ఉంది కాబట్టి వాళ్ళు ఎస్సీలో ఉన్నారు, మీరు బీసీల్లో ఉన్నారు అని చెప్పేసి కనీసం చెప్పగలిగినటువంటి ఒక సమాధానం కూడా ఎవరు లేని స్థితిలో ఉన్నారు. ఎన్ని మరి ప్రభుత్వాలకి, సెంట్రల్ మినిస్టర్లకి అందరికి ఎన్ని రకాల విన్నతి పత్రాలు ఇచ్చినా కూడా దీని మీద సరైనటువంటి ఒక క్రమంలో వెళ్ళటానికి ఎవరు కూడా ముందుకు రావట్లేదు. అధికార పక్షంలో ఉన్నప్పుడేమో వీటి గురించి మాట్లాడట్లేదు, ప్రతిపక్షంలో ఉంటే ప్రతి ఒక్కరూ రజకులను ఎస్సీలో చేరుస్తామనేది ఒక పాటలాగా ప్రతి ఒక్కళ్ళు వాడుకుంటానే ఉన్నారు. కాబట్టి ఇప్పుడున్న ఈ ప్రభుత్వం, ఇది కూటమి ప్రభుత్వం, ఇది కేంద్రానికి అదేవిధంగా రాష్ట్రానికి సమన్వయమై ఉంది కాబట్టి దేశంలో కూడా మనం చూస్తే ఎస్సీల పరంగా ఎక్కువ మరి కాంగ్రెస్కి, వైసీపీకి అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఆ ప్రభుత్వాలు ఈ కార్యక్రమానికి ముందుకు రావు. అవి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పున్నారు. ఈ విషయంలో గతంలో తెలంగాణలో బీజేపీ కూడా మిగసపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఈ రాష్ట్రంలో రజకుల్ని ఎస్సీలో జాయిన్ చేస్తామని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ అధినేత శ్రీ చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చి ఉన్నారు. ఒకే దేశం, ఒకే వృత్తి, ఒకే రిజర్వేషన్ అనేటువంటి మరి నానుడి. కానీ 18 రాష్ట్రాల్లో ఉన్నటువంటి మేము ఈ ఆంధ్రప్రదేశ్లో మరి ఎందుకు ఎస్సీలుగా కాలేమో మరి అర్థం అవట్లేదు. నాయకులు హామీ ఇచ్చి ఉన్నారు, హామీని నెరవేర్చి
ఏలూరు జిల్లా పి అంకంపాలెం గ్రామంలో కలుషిత నీరు త్రాగి 12 మంది చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పొలాల్లో కలుపు మొక్కల నివారణకు ఉపయోగించే మందు గ్రామంలోని వాటర్ ట్యాంకులో కలిసిందని వారు చెబుతున్నారు. ఘటనకు కారణమైన వ్యక్తిని గుర్తించి పోలీసులకు, గ్రామ పెద్దలకు సమాచారం ఇచ్చినా తమకు న్యాయం జరగలేదని బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతూ పీజీఆర్ఎస్లో కలెక్టర్కు ఫిర్యాదు చేసేందుకు ఏలూరు వచ్చారు. నెల 14వ తారీఖున మా ఊర్లో కలుపు మందు కల్తీ జరగడం వల్ల ఆ ట్యాప్లో నీళ్ళు వెళ్ళిపోయి పిల్లలందరూ తాగేసి ఆసుపత్రి పాలయ్యారండి. 3 days హాస్పిటల్లో ఉన్నామండి. తర్వాత మళ్ళీ ఇక్కడ పంచాయతీ ఆఫీస్ కాడికి వచ్చామండి. అక్కడ హాస్పిటల్ సిబ్బంది, సెక్రటరీ గారు అందరూ ఉన్నారు. ఎవరు కలిపారు ఏంటంటే ఎవరికి తెలియదు అన్నారండి. మాలో ఒక ఆయన ఎంక్వైరీ చేస్తే పడిన వ్యక్తులు తెలిసింది. మాకు ఆ ఎట్ మీద అనుమానంగా ఉందని చెప్పేసి వాళ్ళతో చెప్పడం జరిగింది. సరే రేపు పొద్దున మీటింగ్ అనేసి తెల్లారి మీటింగ్ పెట్టారు. ఎస్ఐ గారు వచ్చారు, ఊరి పెద్దలు అందరూ వచ్చారు. అందరూ క్షమాక్షణ మా వల్లే కలిసింది, మాదే తప్పని ఆయన ఒప్పుకున్నాడు. దాని ద్వారా ఆయన సెక్రటరీ గారు ఇలా వాటర్లో కల్తీ జరిగింది, కలుపు మందు కలిసింది అనేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టారంట. పడిన వ్యక్తిని పెట్టలేదు, మామూలుగా కేసు పెట్టారు ఎంక్వైరీ చేయమని. తెల్లారి మేము పిల్లలు తీసుకుని వెళ్ళి మా పిల్లలకి ఇలా ఉంది, చాలా ఇబ్బంది పడ్డామనేసి మేము కూడా వెళ్ళి కేసు పెట్టాం జీడీమెల్లో. 2 రోజుల తర్వాత వచ్చి ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాం, కాపీ తీసుకెళ్ళని అన్నారు. కానీ మేము వెళ్తే కాపీ లేదు. ఎందుకంటే సెక్రటరీ గారేమో కేసు వాపస్ తీసేసుకున్నారు. మీ కేసు చెల్లదు, రిటర్న్ మీ కేసు చెల్లదు, పెట్టడం కుదరదు అనేసి ఎస్ఐ గారు అనడం జరిగిందండి. ఊరు పెద్ద మనుషులు మేము ఉంటాం, మీ పిల్లలకి ఏం కాదు, మాది హామీ అన్న పెద్ద మనుషులు కూడా పట్టించుకోవడం మానేశారు. కలెక్టర్ ఆఫీస్ కాడికి వెళ్ళి అక్కడ ఫిర్యాదు చేద్దామని వచ్చాము. పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసు వారు సెక్రటరీ గారు కేసు పెట్టారు కదమ్మా మీ ఊరి మీద, మీరు ఎందుకు వచ్చారు, పంచాయతీ మీద పెట్టారు కదా అన్నారు. అదేంటండి మా పిల్లలు అనాథ పిల్లలు కాదు కదా, సెక్రటరీ గారు పెడతామేంటి, మా కేసు కూడా మీరు తీసుకోవాలి. మా 12 మంది పిల్లలు అనారోగ్యం పాలయ్యారు, వ్యక్తిని పట్టుకున్నాం కదా, వ్యక్తిని పేరు రాయకోకుండా మీరు ఎలా పెట్టారు అంటే పోలీసు వారేమో 279 సెక్షన్ కింద నమోదు చేసాము, గుర్తు తెలియని వ్యక్తి కింద నమోదు చేసామని చెప్పి మా కేసుని తప్పుదారి పట్టేస్తాకి చూస్తున్నారు. మా కేసుని తీసుకోవడం లేదు. ఎందువల్ల తీసుకోవాలని నిలదీస్తే మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి, అధికారం మొత్తం మా ఏపీ ఉందని చెప్పి ఊళ్ళో పెద్దలు అంటున్నారు. వాళ్ళు కూడా We build an update. Stay tuned.